దేవుని చిత్తము చేయవాడు పరలోకము పోవును అని చదువుతాం. ప్రియులారా, మీరు దేవుని చిత్తం చేస్తేనే పోతారని చెప్తాం. ముగించేసాం ప్రసంగం. ఎందుకు విశ్వాసకి ఏం చెప్పలేదు మనం? ఆ చిత్రం ఏంటో చెప్పలా. అది దేవుని చిత్రం ఏంటో అది చెప్పకపోతే విశ్వాసకి వాడు ఏం చేస్తాడు? వాడు ఏమింటాడు? ఏం నేర్చుకుంటాడు? ఇప్పుడు దేవుని చిత్తం నేను చెయ్యాలంటే ముందు నాకు చెప్పి చావాలిగా. నువ్వు చెప్పం, తెలియదు, మనకే తెలియదు, వీళ్ళకే తెలియదు. అందుకు దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలంటాడు. ఏంట్రా దేవుని చిత్తం అంటే? నేను అడిగినంత డబ్బు నువ్వు ఇస్తా ఉండాలి నాకు కాను, అదే దేవుని చిత్తం అంటాడు. అవసరమైతే ఏమంటాడు? నేను ఎప్పుడు ప్రార్థన పెట్టినా నువ్వు రావాలంటాడు, అదే దేవుని చిత్తం అంటాడు. అర్థమైందా నీకు? ఇంట్లో ఏదైనా సమస్య పోవట్లేదనుకోండి, దేవుని చిత్తమైనట్టుంది, ఈ సమస్యల్లోనే మేము బతకటం అనుకుంటారు. పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి, దేవుని చిత్తం అయినట్టుంది, అంటే పెళ్ళి అవ్వట్లేదు. నీకు మంచి మాట, నీ పిల్లలు నిన్ను చితక తన్నేరు, అది దేవుని చిత్తం కాబట్టి తన్నేరా? నీ పిల్లలు నీ ఆస్తులన్నీ అమ్మేసి తినేసి తాగేసి పాడు చేశారు, దేవుని చిత్తం కాబట్టి చేశారా? పిచ్చి ఇదంతా. దిమాకు లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ. సబ్జెక్టు తెలియక వచ్చిన తిప్పలు. దేవుని చిత్తం చేయని పిల్లరనయ్య అరిచేసి 4 కేకలు 3 మెరుపులు అన్నట్టు చేసి ముగించేద్దామా? ఆలోచిద్దాం.